కేరళలో జరుగుతున్నటువంటి ఒక విచిత్రమైంది ఏదైతే అక్కడ మతపరమైనటువంటిది కావాలని చెప్పి లవ్ జిహాదులు చేస్తున్నారో ది కేరళ స్టోరీ తెస్తే దాన్ని తీవ్రంగా తప్పుబట్టినటువంటి సిపిఎం నాయకుడు ఇప్పుడు రివర్స్ అవుతున్నారు. వద్మాకి చెందినటువంటి సిపిఎం నాయకుడు భాస్కరన్, ఆయన లాయర్ కూడా ఏదైతే ఈ లవ్ జిహాద్కి సంబంధించినటువంటి అంశాన్ని తోసిపుచ్చుతూ కేరళ స్టోరీ అనేది రాంగు, కేరళ మీద కావాలని చేస్తున్నారంటూ కోర్టుకు కూడా వెళ్ళినటువంటి ఆయన ఇప్పుడు ఆయన సొంత కూతురు సంగీత ఇంట్లో కిడ్నాప్ అయింది, ఇంట్లో నిర్బంధించబడింది. ఆమె చివరికి పోలీసులకు ఇన్ఫామ్ చేసింది. దాంతో పోలీసులు అక్కడికి వచ్చారు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే తన కుమార్తె ముస్లిం వ్యక్తిని ప్రేమించిందని, అందుకని ఇక్కడ పెట్టానని చెప్పేసి చెప్పుకొచ్చాడు. వాళ్ళ అమ్మాయి విడుదల చేసిన వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇట్లాగ రషీద్ అనేటటువంటి అతనికి సంగీత మీద ప్రేమ లేదు, రషీద్ అనే అతను అమ్మాయి ప్రేమిస్తోంది అనమాట. అయితే ఇప్పుడు ఆ భాస్కరన్ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది పోలీసులకి. ఆయన ఏమంటాడు, సంగీత మీద రషీద్కి ఏం ప్రేమ లేదు, ఆమె దగ్గర 1.5 కోట్ల పైన ఆస్తుంది కాబట్టి అందుకోసమే ఇది చేస్తున్నాడు అంటే మరి అదే కదా లవ్ జిహాదులు అంటే అన్నటువంటిది ఇప్పుడు నెటిజన్స్ ఆయన ప్రశ్నిస్తున్నారు.